వారి యొక్క కాలాంశం పెద్దలు గౌరవనీయులు పిఎన్ మాధవ్. మొదటి కాలాంశానికి సభ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొండపల్ల రాజేష్ గారు కార్యవాహిని. క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకి సంస్థాగత మార్పులు, ప్రతి 6 సంవత్సరాలకి సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రతి 6 సంవత్సరాలకి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు ప్రశిక్షణ మహా అభియాన్ నిర్వహించుకుంటూ కార్యకర్తల్ని తయారు చేయటం, కార్యకర్తల ద్వారా కమిటీలు వేయటం, కమిటీలు కూడా ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ ఉండటం, అలాగే నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రశిక్షణ చేయటం, ఏదైతే కాలానుగుణంగా వస్తున్న మార్పులన్నీ కూడా సమీక్షించుకోవడం, వాటన్నింటినీ కూడా పార్టీ యొక్క సిద్ధాంతంతో పాటు కార్యక్రమాల్లో కూడా దాన్ని జోడించి ముందుకెళ్లే తీరు కేవలం దేశంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ 2026 మా యొక్క పూర్తి స్థాయి కమిటీలు ఏర్పడ్డాయి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరికీ కూడా ప్రశిక్షణ ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించుకుంటున్నాం. కేవలం జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కూడా ఈ సంవత్సరం ప్రశిక్షణ చేయాలని చెప్పి నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో 944 మండలాలు ఉన్నాయి. ఈ యొక్క 44 మండలాలకి ఇక్కడి నుంచే పొందించారు. సో ఆ విధంగా 944 మండలాల్లో కూడా మండల ప్రశిక్షణ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ఆలోచించడం జరిగింది. ఆ విధంగా దానికి పూర్తి స్థాయిలో తయారీ అవుతున్నాం. ఆ యొక్క మండల స్థాయి ప్రశిక్షణ కార్యక్రమంలో 7 కాలాంశాలు పెట్టుకున్నాం. పార్టీ సంబంధించిన చరిత్ర, సిద్ధాంతానికి సంబంధించిన భూమిక, అలాగే పార్టీ ఏదైతే కేంద్రం అందిస్తున్న పథకాలకు సంబంధించిన వివరణ, అలాగే పార్టీ సంబంధించిన కార్యరచన ఏ విధంగా ఉండాలి, అలాగే కార్యకర్తల నియమావళి, వాళ్లలో నాయకత్వ లక్షణాలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, అలాగే బూత్ యొక్క స్థాయి నిర్మాణం ఏ విధంగా జరగాలి. దీంతో పాటు పార్టీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఒక 4 కార్యక్రమాలు అనుకోవటం జరిగింది. ముఖ్యంగా చేరువు అని చెప్పి ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసే విధంగా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక వేదిక జనతా వారిది అని చెప్పి ప్రతి కలెక్టర్ ఆఫీసుల్లో, అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ని నిర్వహించడం, అలాగే పార్టీ కార్యాలయాలు కూడా ఫిర్యాదులు తీసుకొని ఏవైతే మాధ్యమాలు ఇప్పటికే ప్రభుత్వం ఆధారంగా పీజీఆర్ఎస్ కానీ ఏదైతే గ్రామ్స్ అని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో ఆ యొక్క సైట్స్ ద్వారా పరిష్కరించే విధంగా ఒక ప్రయత్నం పార్టీ నుంచి జనతా వారి పేరు మీద చేస్తున్నాం. అలాగే ప్రతి ఊరిలో పార్టీ జెండా ఎగరాలి. ఆ జెండాతో పాటు ఆ గ్రామంలో మనం చేస్తున్న అభివృద్ధి ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపించాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా గర్వపడే విధంగా ప్రతి గ్రామానికి 14th, 15th ఫైనాన్స్ నుంచి గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి యొక్క భాగస్వామ్యం, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఎంతుంది అని చెప్పి చూపించే విధంగా అక్కడ జెండా ఆధారంగా గ్రామ కమిటీ ఆధారంగా ఆ ప్రాంతంలో జరిగే అభివృద్ధి, మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అలాగే ప్రపంచంలో ఏ దేశాధినేత చేయని విధంగా, ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడు ఆలోచించని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలందరినీ చేరువయ్యే విధంగా ఒక నెలలో జరిగిన అనేక అంశాలని ఆయన ప్రస్తావించడం, దేశంలో ఉండే అనేక ప్రాంతాలకు సంబంధించిన గొప్పతనాన్ని వివరించడం, ఎవరైనా అద్భుతాలు సృష్టిస్తే భారతదేశంలో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళు చేసిన పనిని ప్రజలకు తెలిసే విధంగా మన్ కీ బాత్ అనే ఒక గొప్ప ప్రోగ్రాం ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క మన్ కీ బాత్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి పార్టీ అనుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ మన్ కీ బాత్ ప్రతి విశ్వవిద్యాలయం నుంచి, కాలేజ్ నుంచి, స్కూల్ వరకు తీసుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఆ యొక్క మన్ కీ బాత్ వినడంతో పాటు మన్ కీ బాత్లో ఆయన చూపించిన అనేక అంశాలపైన ఒక క్విజ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం, ఆ క్విజ్లో విజేతలకి బహుమతులు ఇవ్వటం, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమాన్ని, ఈ యొక్క 4 కార్యక్రమాల యొక్క వివరణ కూడా, అలాగే బూత్ యొక్క కమిటీలు ఏ విధంగా నిర్వహణ చేయాలి, కమిటీని ఏ విధంగా ఏర్పాటు చేయాలనే విషయాలు కూడా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. ఇది 24 గంటల పాటు ఈ యొక్క మండల స్థాయి ప్రశిక్షణ జరుగుతుంది. ముందు రోజు రాత్రి అందరూ ఇక్కడ మండల ప్రశిక్షణ స్థలానికి రావటం, రాత్రంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని
ఉదయాన్నే శాఖ యోగా వ్యాయామం చేసిన తర్వాత 7 కాలాంశాలు ఉంటాయి. ఆ విధంగా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో రాష్ట్రంలోని ప్రతి మండలంలో కూడా ప్రశిక్షణ మహా అభియాన్ నిర్వహించుకుంటున్నాం. ఆ యొక్క ప్రశిక్షణ మహా అభియాన్ తయారీలో భాగంగా దాంట్లోనే ఈ యొక్క మండల స్థాయి సంబంధించిన ఏవైతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఆ యొక్క కార్యక్రమాలు ప్రసంగించడానికి అనేక మంది ట్రైనర్స్ కావాలి. కనుక ఆ విధంగా ఇవాళ అనంతపూర్లో ఏదైతే ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపూర్ సంబంధించిన 4 జిల్లాలకు సంబంధించిన ఎవరైతే వక్తలు ఉన్నారో వక్తల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవాళ వక్తల యొక్క ప్రశిక్షణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క 7 కాలాంశాలపైన వీళ్ళందరికీ తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా పార్టీ ఒక వినూత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట చివరి వ్యక్తి వరకు సిద్ధాంతం, అలాగే పార్టీ యొక్క చరిత్ర, అలాగే పార్టీ సంబంధించిన ఏవైతే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ప్రతి కార్యకర్తకి అవగాహన కలిగించే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రశిక్షణ మహా అభియాన్ నిర్వహిస్తున్నాం. దీనికి మా పండిత్ దీన్ దయాల్జీ మా యొక్క సిద్ధాంతకర్త, పార్టీని ఈ స్థాయికి రావడానికి ప్రధాన భూమిక వహించిన పండిత్ దీన్ దయాల్జీ యొక్క ప్రేరణతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి అవ్వాలని చెప్పి, సర్వస్పర్శి అవ్వాలని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మేము తట్టి లేపాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా తను మనుధనపూర్వకంగా పార్టీలో పనిచేసే విధంగా వాళ్ళందరినీ కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ యొక్క ప్రశిక్షణ మహా అభియాన్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీ అందరం కలిసి ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.